సినిమా హీరోలు అంటేనే 60+ ఉన్నా కూడా ఆన్ స్క్రీన్ అదిరిపోతారు. హీరోలకు లైఫ్ స్పాన్ ఎక్కువ, అందుకే వాళ్ళు 6 వయసు దాటినా కూడా అందంగానే కనిపించాలి. లేకపోతే ప్రేక్షకులు వారిని చూడరు. అదే హీరోయిన్లు కొంతకాలం వరకు, అంటే 3.5 వయసు వరకు అందాన్ని బాగానే మెయింటైన్ చేస్తారు. తర్వాత వారు అందాన్ని కాపాడుకోవడం కష్టం. పెరిగిన వయస్సు దాచుకోలేరు. వారి శరీర ఆకృతిలో మార్పులు వచ్చేస్తాయి. అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అందం వేరు. వయసు 46కు చేరువైన మహేష్ ఇప్పటికీ రాజకుమారుడు లాగానే కనిపిస్తాడు. తాజాగా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైతం మహేష్ న్యూ చార్మింగ్తో కనిపించాడు. చాలా మంది హీరోలు సినిమాల్లో సీజీ వర్క్తో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నా మహేష్ ఈ రోజుల్లో ఇంత అందం ఎలా మెయింటైన్ చేస్తున్నాడ్రా బాబు అని చాలా మందికి జలసి కూడా వచ్చేస్తుంది. 46 వయసులో మహేష్కి గుప్పెడు పొట్ట కూడా లేదు, హెయిర్ చెక్కు చెదల్లేదు, ఫేస్ నవయవనంతో తొనికిసలాడుతున్నట్టే ఉంటుంది. తాజాగా సర్కారు వారి పాట ట్రైలర్లో వెన్నెల కిషోర్ ఓ డైలాగ్ వేస్తాడు. ఊరుకోండి సార్, మీకేంటి పెళ్ళి అప్పుడే, చిన్న పిల్లాడైతేనే అంటాడు. వెంటనే మహేష్ మెయింటైన్ చేయలేక దూల తీరిపోతుందని ఫేస్పై కీరదోస ముక్కలు పెట్టుకుని పడుకుంటాడు. తన అందం కాపాడుకోవడానికి మహేష్ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి వర్కౌట్లు చాలానే చేస్తాడట. ఫిజిక్ గ్లామర్ మెయింటైన్ చేసేందుకు మహేష్ పడే కష్టం బయటకు పెద్దగా తెలియదు. కానీ అతడితో పనిచేసే దర్శకులే ఆ విషయం చెబుతూ ఉంటారు. చివరకు మహేష్ తనతో పనిచేసే దర్శకులను కూడా స్లిమ్గా మార్చేస్తాడంటారు. మహర్షి టైంలో వంశీ పైడిపల్లి, ఇప్పుడు పరశురం కూడా చాలా స్లిమ్ అయిపోయారు. ఏ రోజు ఎంత తినాలి, ఏం తినాలి అనే డైట్ మెను మహేష్ చాలా సీరియస్గా ఫాలో అవుతూ ఉంటాడట. మహేష్ తినే ఆహారం మనం అసలు తినలేమని ఆయనతో పనిచేసి ఎంతోమంది ఓపెన్గానే చెప్పేస్తూ ఉంటారు. అసలు అందులో చాలా వరకు ఉప్పు కారం లేకుండా ఉంటాయట. ఎప్పుడైనా వారానికి ఓ రోజు నచ్చిన ఆహార పదార్థాలు తిన్నా మరుసటి రోజు నుంచి ఆయన డైట్ మెను ఫాలో అయిపోవాల్సిందే అట. ఇక జిమ్ విషయంలో కూడా మహేష్ ఒకే టైప్ వ్యాయామాలు చేయకుండా తరచూ ప్యాటర్న్ మారుస్తూ ఉంటాడట. తన రెగ్యులర్ జిమ్తో పాటు సినిమా స్టైల్కు అనుగుణంగా ఆ జిమ్ విన్యాసాలు మారుతూ ఉంటాయట. ఈ కష్టంతోనే మహేష్ ఈ ఏజ్ గ్రూప్ హీరోలో ఎవరికీ లేనంత అద్భుతమైన అందం సొంతం చేసుకున్నాడు.